శనివారం రోజు ఇనుప వస్తువులు గానీ, నువ్వుల నూనె కొనకూడదు అంటూ ఉంటారు కదా స్వామి. ఎందుకు? మనకు శనీశ్వరుని మనము ఆరాధించుకుంటాము, భక్తితో నమస్కరించుకుంటాము. ఆయనను ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత శని దోషం తగ్గుతుందని చెప్పుకుంటాం. కానీ ఆయనకు సంబంధించినటువంటి ప్రీతికరమైన వస్తువులను తెచ్చుకొని మాత్రం మనం ఇంట్లో పెట్టుకోము. ఎందుకంటే స్వామివారికి శనికి తైలాభిషేకం చేస్తాం. ఆ నువ్వుల నూనె ఆ రోజు తెచ్చుకోకూడదు. ఆ స్వామివారికి ఇనుము ఏదైతే ఆయన లోహము, ఇనుము ఆయనకు ప్రీతికరమైనది, ఇనుము లోహమూర్తిగా అని ఆయన చెప్పడం జరుగుతుంది. అటువంటిది ఆ ఇనుమును తెచ్చుకోకూడదు. అవన్నీ కూడా మనం తెచ్చుకోవడం వల్ల శని దోషాన్ని మనం ఇంటికి తెచ్చుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి ఆ రోజు తీసుకొని రాకూడదు అని చెప్తారు. కాబట్టి ఆ రోజు ఇనుము దానము చేయాలి, లేదా నల్లని వస్త్రము దానం చేయాలి, నల్లని ఛత్రి గొడుగు దానం చేయాలి, అలాగే నల్లని వస్త్రాలు ఏవైనా ఉంటే దానం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏదైనా శని త్రయోదశి రోజు కానీ, శనివారం కానీ, శని అమావాస్య రోజు కానీ ఇలాంటి సమయాలలో దేవాలయానికి కావాల్సితే ఏదైనా నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి ఇవ్వండి దీపారాధనకు. మీకు కొద్దిగా శని దోషం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ రోజు మనం కొనుక్కొచ్చి ఇంట్లోకి మాత్రం తెచ్చుకోకూడదు. ఓకే, దేవాలయాల్లో ఇవ్వచ్చు. ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుని పూజించాలనుకునే వాళ్ళు ఇంట్లో పూజించుకోవచ్చా, లేకపోతే దేవాలయాల్లోనే చేసుకోవాలంటారా? ప్రత్యేకంగా దేవాలయంలో చేస్తే ఆ దైవానుగ్రహం వలన, ఆ శక్తి సామర్థ్యాల వలన మనకు ఆ శని దోషం చాలా ఎక్కువ మట్టుకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాలయానికి వెళ్ళి చేయడమే ఉత్తమం అని చెప్తాం. కానీ అలా కాకుండా ఇంట్లో చేసుకునేవారు ఆ శనీశ్వరుని యొక్క జపము, శనీశ్వరుని యొక్క నామస్మరణ చేసుకోవడము ఎక్కువగా ఇంట్లో చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో శనీశ్వరుని విగ్రహము పెట్టుకోలేము. అవును. కాబట్టి ఆ శని ఆరాధన ఇంట్లో చేసుకోవడం కంటే దేవాలయంలో వెళ్ళి చేసుకోవడం ఉత్తమం. అలా కాకుండా శని దోష నివారణార్థం ఇంట్లో మనం చేసుకోవాలనుకుంటే మాత్రం 2 విషయాలు చేసుకోవచ్చు. ఒకటి, మొట్టమొదట హనుమాన్ చాలీసా పారాయణం, సుందరాకాండ పారాయణం. ఇలాంటివి మనము హనుమంతుడికి సంబంధించినవి ఏవి చేసుకున్నా అని అది చేసే ముందు ఒకసారి సంకల్పం చేసుకొని శని దోష నివారణార్థం శని త్రయోదశి రోజు నేను ఈ హనుమాన్ చాలీసా పారాయణము 11 సార్లు చేసుకుంటాను అని చెప్పేసి, నాకు శని దోషాలు ఏమైనా ఉంటే తొలగింపజేయి స్వామి అని ఆంజనేయ స్వామిని, ఆ శనీశ్వరుని ప్రార్థించి ఆ యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసుకోవచ్చు. అందరికీ సులభమైన మార్గం ఇది. హనుమాన్ చాలీసా అయితే ప్రతి ఒక్కరూ కూడా చేసుకునేటటువంటిది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి ఒక్కరూ కూడా ఆ శని త్రయోదశి రోజు చేసుకోండి. వారికి ఆంజనేయ స్వామి అలాగే ఆ యొక్క శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పచ్చు. శని త్రయోదశి రోజు ముఖ్యంగా ఏ రాసుల వారు ఈ శనీశ్వరుడి పూజ చేసుకోవాలి? శని త్రయోదశి మనకు 2026 జూన్ 13వ తేదీ మాస శివరాత్రితో కూడుకున్నటువంటి శని త్రయోదశి వస్తుంది ఆ రోజు. అలాగే 27వ తేదీ జూన్ 27వ తేదీ శనివారం శని త్రయోదశి. ఇవి 2 శని త్రయోదశులలో కూడా మనకు అదృష్టంగా భావించాలి. ఆ 2 రోజులు కూడా వారు ఏవైతే ఏలినాడి శని, అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావం కలిగిన వారు ఉన్నారో ఆ ముఖ్యమైన రాశులు ఏవైతే ఉందో కుంభము, మీనము, మేషము, ఈ 3 రాశులకు ఏలినాటి శని ప్రభావం ఉన్నది. తర్వాత సింహరాశి అలాగే ధనుస్సు రాశి, ఈ రాశి వారికి అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా ఆ రోజు ప్రత్యేకంగా ఈ 2 శని త్రయోదశులలో కూడా వారు విశేషంగా ఆ శనేశ్వరుణ్ణి తైలాభిషేకము, ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటి నీలము రంగు పూలను అలాగే శమి ఆకులను స్వామివారికి సమర్పించి గూడము అంటే బెల్లముతో స్వామివారికి నైవేద్యము నివేదన చేసి 19 ప్రదక్షిణలను చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందుటకై ఆ రోజు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పారాయణము కానీ, ఆ రోజు అధిక మాసంలో మనకు వచ్చేటటువంటి శని త్రయోదశి ఏదైతే ఉందో అదే రోజు సాయంకాలము మనకు మాస శివరాత్రి కూడా ఉంది. కాబట్టి ప్రాతకాలము శనీశ్వరుని మనకు ఏదైతే శని హోరలో శనీశ్వరుణ్ణి పూజించాలి. తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. తర్వాత సాయంకాలం ఏదైతే ఉందో స్వామివారికి పరమేశ్వరునికి మాస శివరాత్రి సందర్భమున పంచామృతములతో రుద్రాభిషేకం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా వారికి శని దోషము ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడుతుంది. వారికి శని యొక్క అనుకూలత ఏర్పడుతుంది. ఆ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. కాబట్టి వారందరూ కూడా ఈ 2 శని త్రయోదశులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా 13వ తేదీ నుంచి మొదలుకొని 27వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి నామస్మరణ,
అనగా జపముగా చెప్పుకోవచ్చు. ఓం శం శనేశ్వరాయ నమః, లేదా శనేశ్వరుని యొక్క గాయత్రి, శనేశ్వరుని యొక్క గాయత్రి ఏదైతే ఉందో, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని ఇది శనేశ్వరుని శ్లోకం. లేదా శని గాయత్రి, శనేశ్వరాయ విద్మయే ఛాయాపుత్రాయ ధీమే తన్న శని ప్రచోదయాత్, ఈ యొక్క శని గాయత్రి, ఇవి 2 మంత్రాలు చెప్పుకోగలుగుతామంటే ఒక శ్లోకము ఒక గాయత్రి చెప్పుకోవచ్చు. లేదా ఇంకా మాకు పలకడానికి సులువుగా ఉండాలంటే ఓం శం శనేశ్వరాయ నమః అనే నామాన్ని మనకు ఈ త్రయోదశి నుంచి ఆ త్రయోదశి వచ్చేంత వరకు ఖచ్చితంగా 19,000 సార్లు జపము కనుక చేసుకుంటే కనుక వారికి అందరికీ శని దోషము చాలా తగ్గుముఖం కాబట్టి ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. శనిదేవుడు కర్మఫలదాత అంటారు. అటువంటి శనిదేవుడు ఆఖరికి తన గురువుని అలాగే శివుడిని కూడా వదలలేదని చెప్తూ ఉంటారు. ఆ కథని మాకు వివరిస్తారా స్వామి? శనీశ్వరుడు తాను కర్మఫలదాత, అందరిపైన సమానంగా వారి కర్మలకు వారిని శిక్షిస్తూ ఉంటాడు ఆ యొక్క శనీశ్వరుడు. మరి అటువంటి శనీశ్వరుడు ఒకానొక సమయంలో పరమేశ్వరుడి పైన శని దృష్టి ప్రారంభం చేయాలనేది సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో పరమేశ్వరుడిని అంటాడంట, స్వామి రేపటి నుండి నేను నీ పైన దృష్టి వేయాల్సింది ఉన్నది ఏంటంటే, ఆ పరమేశ్వరుడు అంటాడు, చిన్నగా మందహాసంగా నవ్వి ఊరుకుంటాడంట, నేను త్రిలోకాధీశుడిని, ముక్కంటీశుడను, నా పైన నీ దృష్టి ఏం ప్రభావం పనిచేస్తుంది, అదంతా ఏమీ లేదులే అనేసి ఆయన నవ్వుకుంటాడంట. అయితే పరమేశ్వరునికి సూర్యోదయం అవ్వగానే శని ప్రభావం మొదలవుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడికి, ఆయన శివుడు కాబట్టి మనకి 7.5 సంవత్సరాలు, ఆయనకు ఒక్కరోజు చాలు. అలాంటి శని ప్రభావాన్ని ఆయన తొలగించుకోవడానికి ఏం చేస్తాడంటే అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు సందులో కూర్చుంటాడంట. ఇక్కడికి శనీశ్వరుడు ఎక్కడ వస్తాడులే అని చెప్పేసి అక్కడ అడవిలోకి వెళ్ళి కూర్చుంటాడంట. అక్కడ కూర్చున్న సమయంలో ఆ రోజంతా అయిపోయిన తర్వాత అందులో నుంచి బయటికి వచ్చేసి కైలాసానికి వస్తుంటే అప్పుడు శనీశ్వరుడు ఎదురుపడి, చూశావా శనీశ్వర, నీ శని ప్రభావం నాకు లేకుండా నేను తప్పించుకున్నానని చెప్పేసి పరమేశ్వరుడు అంటాడు. అనగానే శనీశ్వరుడు అంటాడంట, స్వామి ఈ చల్లని కైలాసాన్ని వదిలి మీ పక్కనే ఉన్నటువంటి ఆ పార్వతి మాతను, మా అమ్మను వదిలి, ఈ యొక్క సుఖ సంతోషాలన్నింటినీ వదిలి నీవు ఒక రోజు పాటు అడవిలో ఆ చెట్టు సందులో వెళ్ళి కూర్చున్నావు అని అంటే అది కూడా నా ప్రభావమే, నా దృష్టి వల్లనే నువ్వు అలా వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడంట, కర్మఫలదాత అంటే శనీశ్వరుడు తాను ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే చూస్తాడు. ఆయన దృష్టి అనేది ఎవరిపైన ఎక్కువ ఎవరిపైన తక్కువ అనేది ఉండదు, అందరిపైన సరి సమానంగా ఉంటుంది. ఆయన కర్మ ఫలదాత అని చెప్పేసి ఆయనకు నామకరణ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. తర్వాత ఆయన గురువు కశ్యప మహాముని, ఆయన కూడా ఒకరోజు ఏం చేస్తాడంటే శని ప్రభావము ఆయనకు 7.5 ప్రారంభం అవుతుందని అంటే 7.5 సంవత్సరాలకు బదులుగా ఆయన గురువే కాబట్టి 3.5 గంటలు మాత్రమే, 3 గంటల 45 నిమిషాలు మాత్రమే ఆయనకు ప్రభావాన్ని ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. చెప్పి ఆ మాట చెప్పగానే ఈయన ఆ కశ్యప మహాముని ఏమనుకుంటాడంటే, అంతసేపు నేను నదిలో వెళ్ళి ఆ శివుడి ధ్యానంలో కూర్చుంటే నాకు ఆ శని ప్రభావం లేకుండా ఉంటుంది. అయితే ఆ సమయానికి శనీశ్వరుడు ఆ కశ్యప మహామునికి శని ప్రభావం ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే ఒక పుచ్చకాయలు అనగా కలింగిర పండులను అమ్మేటటువంటి వేషగాడిగా అక్కడ నిలబడి ఒక 2 పండ్లను ఆయనకు అమ్ముతాడు. అవి ఆయన వాటిని తీసుకొని అక్కడికి తను ఒక సంచిలో పెట్టుకొని నది వద్దకు వెళ్ళి ధ్యానం చేసుకున్న తర్వాత వచ్చి తినాలనే ఉద్దేశంతో ఆయన నదిలోకి వెళ్ళి తపస్సు చేసుకొని బయటికి వచ్చే సమయానికి స్నానం చేసి బయటికి వచ్చి ఆ పండ్లది తీసుకుందామని అనుకుంటాడు. కానీ అదే సమయానికి ఒక రాజ్యంలో రాజుగారి యొక్క పుత్రుడు అలాగే సేనాధిపతి యొక్క పుత్రుడు, రాజుగారి యొక్క పుత్రుడు అలాగే మంత్రి యొక్క పుత్రుడు, ఇద్దరు పుత్రులు కూడా అడవికి వేటకు వెళ్ళి ఉంటారు. వేటకు వెళ్ళినటువంటి ఆ పుత్రులు ఇద్దరు కూడా కనిపించకపోయేసరికి ఆ రాజభటులు వారిని వెతుకుతూ ఉంటారు. అది చూసినటువంటి రాజభటులు అక్కడనే ఉన్న ఆ సంచిలో చూసేసరికి అందులో ఆ మంత్రి యొక్క పుత్రునిది రాజు యొక్క పుత్రుని యొక్క తలలు కనిపిస్తాయంట.
ఆ తలలను చూడగానే ఈ కశ్యప మహామునియే వారిని చంపాడు అని అనుకొని అతన్ని తీసుకొని వెళ్ళి రాజుగారి ముందర ఉంచి వారికి శిక్షించమని చెప్తే ఆ రాజుగారు ఆ తలలను చూసి రోదనతో ఇతనికి ఉరి శిక్ష వేయమని చెప్తారు. ఆయన ఉరికంబానికి ఎక్కి ఉరి శిక్ష అమలు అయ్యే సమయానికి ఆ 3:30 గంటలు అయిపోతుందంట. అప్పుడే ఆ శనీశ్వరుడు ఆ శని దోష నివారణం అనేది అయిపోతుంది. కాబట్టి ఆ సమయాన మరల ఆ రాజుగారు వాళ్ళు ఆ సంచిలో చూసేసరికి అందులో కలింగిర పండ్లు ఉంటాయంట. తలలు కాకుండా కలింగిర పండ్లు ఉండేసరికి ఆ పుచ్చకాయలు ఉండేసరికి అవి చూసి అదే సమయానికి ఆ యొక్క పుత్రులు వచ్చినది చూసేసరికి ఆ కలింగిర పండ్లను చూసి ఆశ్చర్యపోయి ఆ కశ్యప మహాముని వదిలిపెడతారంట. అప్పుడు శనీశ్వరుని ప్రభావాన్ని చూసినటువంటి ఆ కశ్యప మహాముని గురువైనప్పటికీ నన్ను కూడా అదే రీతిలో ఏదైతే ప్రతి ఒక్కరిపైన దృష్టి ఉంటాదో అదే ఉద్దేశంతో నా పైన కూడా ఉన్నది. కాబట్టి నువ్వు కర్మఫలదాతవు, ప్రతి ఒక్కరిపైన అదే సమానమైనటువంటి పద్ధతిలో శిక్షలను అమలు చేస్తావనే ఉద్దేశంతో ఆ స్వామివారికి కర్మఫలదాత అని చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి ఎవరైనా కానీ సరే నేను ఈ పూజ చేశాను, నేను ఆ పూజ చేశాను, నాకు శని దోషం పోయింది అనేది ఏమీ లేదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా శని దోషం అనేది పోదు, శని ప్రభావం అనేది కొద్దిగా తగ్గుతుంది. అక్కడ పరమేశ్వరుడికి 7.5 సంవత్సరాలు ఒక్కరోజుగా అయితే ఇక్కడ తన గురువుకి 3.5 గంటలుగా అలా ఎలా అయితే తగ్గిందో మనం కూడా ఆ స్వామివారిని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల, లేదా శివుడికి ఆరాధన చేయడం వల్ల ఆ ప్రభావం అనేది కొద్దిగా తగ్గుతుంది. అంతేగాని దోషం అనేది పూర్తిగా పోదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కొద్దిగా తగ్గడానికైనా కానీ సరే ఖచ్చితంగా ఆ స్వామివారిని ఆ ఆరాధన, జపము, అర్చన, తైలాభిషేకము ఖచ్చితంగా చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. అది ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు ఇంకా విశేషం అని చెప్పొచ్చు. శనిచరుడు అంటే చరుడు అని అన్నారు కదా స్వామి ఇందాకడ. మరి ఇతను నిదానంగా నడవడానికి వెనుక గల కారణం ఏమిటి? ఆ శనీశ్వరుడికి ముఖ్యంగా రావణాసురుడు తన సంతానముగా జన్మించేటటువంటి పుత్రునికి అన్ని గ్రహాలు అనుకూలించాలి, తాను మృత్యుంజయుడై జీవించాలి అనే ఉద్దేశంతో రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఏకాదశ స్థానంలో పెట్టి వారిని బంధించి పెట్టింటాడు. నవగ్రహాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉంటే ఆయన మృత్యుంజయుడు, ఆయన పట్టిందల్లా బంగారం, ఆయన ఏది చేయాలనుకున్నా అది విజయం, ప్రతి దాంట్లో విజయమే కానీ అపజయం అనేటటువంటిది ఉండదు. అటువంటి వాడుగా అతను జన్మిస్తాడు అనే ఉద్దేశంతో రావణాసురుడు ఆ 9 మందిని 11వ స్థానంలో పెట్టి ఉంచుతాడు. అలా బంధించి ఉన్న సమయంలో అన్ని గ్రహాలు ఏమీ చేయలేకపోతాయి, కానీ శనేశ్వరుడు మాత్రం ఏం చేస్తాడంటే ఆయన తన రావణాసురుడి భార్య పురిటి నొప్పులతో సమయంన కరెక్ట్గా ఆ సమయాన్నే తన కాలుని ఏదైతే ఉందో 12వ స్థానం 12వ స్థానం దాన్ని వ్యయస్థానం అని అంటారు. ఆ వ్యయస్థానంలో పాదాన్ని మోపుతాడు. అలా పాదం మోపడం వల్ల అతనికి ఆ అదృష్టం అనేది తగ్గిపోతుంది. ఆయన మృత్యుంజయుడై జీవించాల్సింది పోయి మృత్యువుతో మామూలుగా ఒక మానవుడు ఎలా అయితే జన్మిస్తాడో అలా జన్మించడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయాన్ని చూడగానే ఆ రావణాసురుడు ఏం చేస్తాడంటే అతని కాలు పైన కొట్టడం జరుగుతుంది. అందుకే ఆ కాలు అనేది స్వామివారికి కుంటిగా అంటే కుంటుతూ నడిచే విధంగా అవుతుంది. ఆ దెబ్బ వలన నిదానంగా కుంటుతూ చరుడుగా నిదానంగా నడుస్తూ ఉంటాడు. అందుకనే మందగమనుడు అని కూడా ఆ స్వామివారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఆయన ఎంత నిదానంగా నడుస్తారో మనకు అంత ప్రభావాన్ని పెంచుతాడు. నిదానంగా 7.5 సంవత్సరాలు నడుస్తాడు. కాబట్టి చూడండి, ఆ 7.5 సంవత్సరాలు కూడా మనము తెలిసి తెలియక చేసిన తప్పిదాలన్నింటినీ లెక్కించి వాటిని శిక్షించి ఆఖరకు మనం ఆయన వెళ్ళే సమయంలో మంచి దారిలో పెట్టి నేను ఇప్పటి నుంచి తప్పులు చెయ్యను స్వామి అనే విధంగా ఆయన మంచి దారిలో పెట్టి వెళ్తాడని చెప్పొచ్చు. చూసారు కదా, శనిదేవుడు మనల్ని భయపెట్టేవాడు కాదు, మనలోని అహంకారాన్ని, మనలోని తప్పులను పారద్రోలి మనల్ని మంచి దారిలో నడిపించేవాడు. దేవతలైనా సరే, అసురులైనా సరే, మానవులైనా సరే, ఎవరైనా సరే తమ కర్మఫలాన్ని బట్టి ఆయన శిక్షించేటువంటి ఒక న్యాయాధికారి అని చెప్పొచ్చు. మరి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా శనీశ్వరుణ్ణి పూజించుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తున్నాము. మరి శనీశ్వరుడి గురించి మనందరికీ తెలియనట్టు ఎన్నో విషయాల్ని చాలా చక్కగా వివరించారు శ్రీనాథ్ స్వామి. ధన్యవాదాలు. సంతోషం.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.